షాక్ నుంచి తేరుకోవడానికి టైం పడుతుంది కదా, అందుకే లేట్గా వచ్చా. లాజికల్గా మాట్లాడి ఎస్కేప్ అయ్యావని పొగరగా మాట్లాడుకో. తప్పు నాదైనా మీ మీదకి తోసేసి చాలా ఈజీగా ఎస్కేప్ అవ్వగలనని చెప్పాలనుకున్నాను, అదే చెప్పాను. ఇందులో పొగరే ఉంది చెప్పు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నిజంగానే నేను తప్పు చేయలేదు. నువ్వు వెళ్తున్న దారి తప్పైనప్పుడు ఇంకా తప్పు చేయకపోతే మాత్రం ఏంటి ఉపయోగం? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతావా? అదే కదా చెప్తున్నాను. నేను గెలవడం కోసం ఎంతకైనా తెగిస్తాను, ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాను. ఈ విషయంలో నీకు డౌటే అక్కర్లేదు. గుర్తుపెట్టుకో, ఏదో ఒకరోజు నిన్ను ఈ అహంకారమే 10 మందిలో నవ్వుల పాలు చేస్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళ మధ్య నిన్ను దోషిగా నిలబెడుతుంది. చాలా చీకటిగా ఉంది, రాత్రి అయిపోయింది, ఇంకా నిద్ర కూడా పోలేదు, అప్పుడే కలలు కన్నావేం వేదా? నేను కలలు కంటున్నానో జరగబోయేది కథగా చెప్తున్నానో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ఇలాంటి కథలు వార్నింగ్లు చాలా విన్నాను, చాలా చూశాను వేదా. ఇవేవి మనకు కొత్త కాదులే. ఇవన్నీ నీకు కొత్త కాకపోవచ్చు. ఇక మీదట జరిగేదంతా కొత్తగా ఉండేలా నేను డిజైన్ చేస్తాను. డోంట్ వరీ వీణా. నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఇంట్లోకి వచ్చావో దాన్ని నేను నా స్టైల్లోనే, నువ్వు కోరుకుంటున్న కొత్త దారుల్లోనే అడ్డుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు వేరు, ఇంట్లో వాళ్ళు వేరు అనుకున్నాను, కానీ అది రాంగ్ అని ఈరోజు ప్రూవ్ అయింది. నువ్వు వాళ్లతో కలిసిపోయి నన్ను పర్సనల్గా అటాక్ చేసావు వేదా. ఊరుకోను. ఇక మీదట నా విషయంలో అడ్డొస్తే నిన్ను పర్సనల్గా టార్గెట్ చేయడానికి కూడా నేను వెనకాడ్ను. వీణా, నేను కూడా నీ విషయంలో వెనకడుగు వేయను. ఇప్పటి వరకు నువ్వు ఈ కుటుంబానికి హాని చేయాలని, నీ పగ కోసమే రిషిని పెళ్లి చేసుకుని వచ్చావని ఏదో విధంగా నిన్ను మార్చుకుంటే సరిపోతుంది అనుకున్నాను. లేదు, అది సరిపోదు. ఈ రోజుతో నువ్వు ఎప్పటికీ మారవని అర్థమైపోయింది. అంతకు అంతా నీ తెగింపు పెంచుకుంటూ కొత్త కొత్త అడ్డదారులని తొక్కుతున్నావే తప్ప నీలో రవ్వంత మార్పు కూడా లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ ఇంట్లో నువ్వు అనుకున్నది ఏది జరగదు, జరగనివ్వను. అవునా? ఇప్పటి వరకు నేను ప్రతిదీ నీకు చెప్పకుండానే చేశాను, కానీ ఇప్పుడు నేను చెయ్యబోయేది నీకు చెప్పి మరీ చేస్తాను, విను. ఇంకొద్ది రోజుల్లో లోక్నాథ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసి 25 years అవ్వబోతుంది. అందుకు మన వాళ్ళు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా అరేంజ్ చేస్తారు. అదే మనకి డెడ్ లైన్. ఆ రోజులోగా నేను మన కంపెనీలన్నింటినీ నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను. కంపెనీల మీద, ఆస్తుల మీద సర్వ హక్కులు దక్కించుకుని అదే రోజున నా రివెంజ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. ఆహా, ఒకవేళ నువ్వు అనుకున్నది జరగకపోతే? ఆహా, అంటే ఎలాగూ నేను చేయనివ్వను కదా, అందుకే ముందుగానే అడుగుతున్నాను. నేను చెప్పింది చేయలేకపోతే నా అంతట నేను ఓడిపోయానని ఒప్పుకొని నీ ముందు తల దించుకుని మరీ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అయితే రెడీగా ఉండు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే జరగబోయేది అదే కాబట్టి ముందుగానే చెప్తున్నాను. నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేంత సీన్ నీకుందనుకున్నావా వేదా? ఎవరి సీన్ ఎంతుందో తొందరలోనే తెలుస్తుంది వీణా, తొందరపడకు. అవునా? సరే చూద్దాం. నేను చేసేది చూడడం వరకే నువ్వు అలాగే చూస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి వీణా అలా చూస్తున్నావు? నేను తిరిగి నీకు ఆల్ ది బెస్ట్ చెప్తానన్నా? కొంచెం కష్టమైనా జరిగే పనైతే ఆల్ ది బెస్ట్ చెప్పి ఎంకరేజ్ చేయొచ్చు కానీ అస్సలు జరగని వాటికి ఆల్ ది బెస్ట్ చెప్పి అనవసరంగా హోప్స్ కల్పించడం ఎందుకు చెప్పు? అలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండవు. సారీ, ఏమనుకోకు.
వేదా, జరిగిన దాని గురించి నువ్వేం ఆలోచించకు వేదా. వీణ కావాలని అలా చేయలేదు పాపం. నేను ఆలోచిస్తుంది జరిగిన దాని గురించి కాదు శ్రీ, నీ గురించి. నా గురించా? నేనేం చేశాను? నువ్వేం చేయలేదనే నా బాధ. వేదా, విసిగించకుండా కొంచెం స్ట్రైట్గా మాట్లాడతావా ప్లీజ్? నేను స్ట్రైట్గానే మాట్లాడుతున్నాను శ్రీ, నీలాగా రెండు వైపులా మాట్లాడట్లేదు. రిషి నాకు మరిదే కావచ్చు, నేను తనకి వదిన్నే కావచ్చు, మా ఇద్దరిది తల్లి కొడుకుల బంధంతో సమానమే అయ్యుండొచ్చు. కాని అంతకంటే ముందు తను వీణ భర్త, నేను నీ భార్యని. తనకెంత ధైర్యం ఉంటే నన్ను రిషి మీదకు తోసేస్తుంది? నన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన వీణని నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయావు. ఎందుకు శ్రీ? ఓహో, వీణ చాలా మంచిది, తెలివైన అమ్మాయి. అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ అన్నీ తనే అయి చూసుకుంటుంది. పైగా అసలు తంది తప్పే ఉండదు. కాబట్టి తనేం చేసినా చూస్తూ ఉండాలి, అంతే కదా శ్రీ? తను చేసింది తప్పు కాదని నేను అనట్లేదు వేదా. మరెందుకు అక్కడ అంత జరుగుతున్నావు? నువ్వు సైలెంట్గా ఉన్నావు. మీరందరూ మాట్లాడుతున్నారు కదా అని నేను సైలెంట్గా ఉన్నాను వేదా. అంతేగాని వీణ చేసింది కరెక్ట్ అని కాదు. అలాగని పూర్తిగా వీణని తప్పుపట్టలేం. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో దారి లేక తను అలా చేసింది. అసలు దీనంతటికీ కారణం రిషి. కొత్తగా ఇదెప్పటి నుంచి శ్రీ రెండు మాటలు మాట్లాడుతున్నావు? నావి రెండు మాటలు కాదు వేదా. వీణ తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేసిందంటున్నాను. ఇంత జరిగాక కూడా ఇప్పటికీ నువ్వు వీణ గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నావు శ్రీ. తన నిజ స్వరూపం తెలిసిన రోజు నువ్వెంత పెద్ద తప్పు చేశావనేది నీకే అర్థమవుతుంది. అయ్యో, ఈ మధ్య నేనేం మాట్లాడినా నీకు తప్పులాగే అనిపిస్తుంది వేదా. అలాగని సైలెంట్గా ఉన్నా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నావని అందులోనూ నా తప్పును వెతుకుతున్నావు. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి వేదా. ఇన్ని రోజులు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాననే అనుకున్నాను శ్రీ. కానీ ఈ మధ్య తెలిసింది నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని. ఇక మీదట నువ్వు చెప్పినట్టే నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను శ్రీ. గుడ్ నైట్. నా ఊపిరిలో నువ్వో సగమే, నీ ఊపిరిలో నేను సగమేగా. ఎన్నెన్నో ప్రశ్నలే గుండెల్లో మంటలే, కొన్నేమో తీరవే కొన్నేమో ఆరవే. ఏంటో ఇలా కూలేన ఆశలే కాలేన ఊహలే, నావన్నా నీడలే వేదా, కలలే మసి చేసే మనసేల నీకు వచ్చిందే. మరిగే